నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. హిందూ దేవుళ్ళు, మతపరమైన ఆచారాలు, హిందువులను లక్ష్యంగా చేసుకున్న ద్వేషం, అవమానకరమైన దుష్ప్రచారాలను నెమ్మదింపజేసే ఒక ముఖ్యమైన క్రమంలో మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ హిందూ దేవుళ్లను అగౌరవపరిచే రీతిలో చూపించడం, తద్వారా లక్షలాది మంది మనోభావాలను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీయడం సమర్థించలేం అని గట్టిగా తీర్పునిచ్చింది. తుత్తుకుడికి చెందిన పి పరమశివం మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్లో క్రిమినల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. తుత్తుకుడి 4వ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో ఫైల్లో 2022లో నమోదైన క్రిమినల్ ఫిర్యాదుకు సంబంధించిన రికార్డులను సమర్పించాలని 2025 మార్చి 19 నాటి ఉత్తర్వులను కొట్టివేయాలని కోరారు. అసలు పిటిషనర్ ఏం చెప్తున్నాడు అనంటే, మొదట కోవిల్పట్టి తూర్పు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఆ పోలీసుల సూచన మేరకు ప్రతివాది తుత్తుకుడి క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ముందు సతీష్ కుమార్ తన ఫేస్బుక్ ఖాతా ద్వారా ఆగస్టు 19, 2022న శ్రీకృష్ణుడి గురించిన వ్యాఖ్యలతో పాటు ఒక ఫోటోను పోస్ట్ చేశారని ఆరోపించారు. ఆ ఫోటోలో కొంతమంది అమ్మాయిలు కొలలలో నగ్నంగా స్నానం చేస్తున్నట్లు, భగవాన్ శ్రీకృష్ణుడు చెట్టుపై నుంచి చూస్తున్నట్లు చిత్రీకరించబడింది. దానితో పాటు తమిళంలో 2 వ్యాఖ్యలు ఉన్నాయి. తప్పుగా చూపించిన ఫోటో తనను తీవ్రంగా బాధించిందని, దీనివల్ల తను మానసికంగా కొంత వేదన చెందానని పిటిషనర్ ఆరోపించారు. సతీష్ కుమార్ హిందూ దేవులను కించపరిచే ఉద్దేశంతో, హిందూ మహిళల ప్రతిష్టను దెబ్బతీసే ఉద్దేశంతో, శాంతి భద్రతల సమస్యను సృష్టించే అవకాశంతో, మతపరమైన ప్రాతిపదికన 2 వేర్వేరు సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఫోటో మరియు వ్యాఖ్యలను పోస్ట్ చేశారని కూడా ఆయన పేర్కొన్నారు. ఆరోపించిన నేరాలకు సంబంధించి పోలీసులు గుర్తు తెలియని వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దర్యాప్తు తర్వాత ఫిబ్రవరి 25, 2025న కోర్టుకు అది గుర్తించబడలేదని తుది నివేదికను దాఖలు చేశారు. కోర్టు పిటిషనర్ స్పందన కోరింది. వారు కోర్టు ముందు హాజరై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయితే పోలీసులు తుది నివేదికను అంగీకరిస్తూ న్యాయమూర్తి మార్చి 13న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. పిటిషనర్ తుది నివేదికకు హాజరు కాలేదని లేదా ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని పేర్కొన్నారు. అందువల్ల పిటిషనర్ ఈ క్రిమినల్ రివిజన్ పిటిషన్ను దాఖలు చేశారు. ఇక ఇరువైపు వాదనలు విన్న తర్వాత కోర్టు ఏప్రిల్ 28న ఉత్తర్వులను రిజర్వ్ చేసి ఆగస్టు 4న తీర్పును ప్రకటించింది. తన 12 పేజీల ఉత్తర్వుల్లో న్యాయమూర్తి కె మురళీశంకర్ ఇలా అన్నారు. పిటిషనర్ తరపు న్యాయవాది సరిగ్గా ఎత్తి చూపినట్లుగా తుది నివేదికలో ప్రతివాది పోలీసులు తాము తాత్కాలిక నివేదికను మాత్రమే దాఖలు చేస్తున్నామని ఎక్కడా పేర్కొనలేదు. వారికి ఏదైనా ఇతర సమాచారం లేదా సామాగ్రి అందితే వారు దర్యాప్తును కొనసాగించి తుది నివేదికను దాఖలు చేస్తారు. గౌరవనీయులైన ఫుల్ బెంచ్ ఆదేశాల ప్రకారం ప్రతివాది పోలీసుల తుది నివేదికను గుర్తించబడలేదు అని దాఖలు చేసినప్పటికీ అది దర్యాప్తును ముగించదు మరియు దర్యాప్తు పురోగతిలో ఉండదని భావించబడుతోంది. ఇప్పుడు దాఖలు చేసిన నివేదికను తాత్కాలిక నివేదిక మాత్రమే పరిగణించవచ్చు మరియు సెక్షన్ 173(2) సిఆర్పిసి పరిధిలోని రాదు. ప్రతివాది పోలీసులు దాఖలు చేసిన తుది నివేదికను గుర్తించలేనిది అని మరియు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ తుది నివేదికను అంగీకరించి ఎఫ్ఐఆర్ను మూసివేసినట్లు ఉత్తర్వును చట్టబద్ధంగా కొనసాగించలేమని కోర్టు పేర్కొంది. హిందూ దేవుళ్లను అగౌరవపరిచే విధంగా చిత్రీకరించడం మరియు ఉద్దేశపూర్వకంగా లక్షలాది మంది మనోభావాలను దెబ్బతీయడం సమర్థనీయం కాదు. ఇటువంటి చర్యలు శత్రుత్వాన్ని, మతపరమైన ఆగ్రహాన్ని, సామాజిక అశాంతిని రేకెత్తించే మరియు మత సామరస్యాన్ని దెబ్బతీసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. మతపరమైన చిహ్నాలు మరియు దేవతల పట్ల లోతైన గౌరవం దృష్ట్యా అగౌరవం సామాజిక అశాంతికి దారితీస్తుంది మరియు సమాజంలోని ఒక వర్గాన్ని బాధపెడుతుంది. కాబట్టి అటువంటి చిత్రణలను సున్నితంగా సంప్రదించడం చాలా ముఖ్యం. భావ ప్రకటన స్వేచ్ఛ, మతపరమైన భావాలను దెబ్బతీయకుండా ప్రభుత్వం నిర్ధారించుకోవాలని కోర్టు పేర్కొంది. ఇక డిఎంకే పాలనలో బీజేపీ మరియు హిందూ సంస్థలకు చెందిన సోషల్ మీడియాలో కార్యకర్తలపై చర్యలు తీసుకోవడం, వారిని ఉగ్రవాదులుగా పరిగణించడం, అర్ధరాత్రి అరెస్టులు చేయడం మరియు వారిని అరెస్టు చేయడానికి ఇతర రాష్ట్రాలకు వెళ్లడం పోలీసులు అలవాటుగా చేసుకున్నారని, హిందువులు వారి దేవుళ్ళు ఆచారాలపై బాధ కలిగించేలా అవమానకరమైన వ్యాఖ్యలు చేసినందుకు వేలాది ఫిర్యాదులు నమోదైనప్పటికీ ఇందుకు కారణకులైన డిఎంకే నాయకులు, వారి మిత్రపక్షాలు ద్రవిడల్ కలగం, ముస్లిం ఇంకా క్రైస్తవ వర్గీయులపై పోలీసులు దృష్టి పెట్టడం లేదు. వారు సిఎస్ఆర్ మరియు కొన్ని సందర్భాల్లో ఎఫ్ఐఆర్ జారీ చేయడం కంటే ఎక్కువ చేయరు. ప్రస్తుతం కేసులో నిందితుడైన ఆ వ్యక్తిని కాపాడటం వారి పక్షపాత చర్యకు ఒక అద్భుతమైన ఉదాహరణ అంటూ హిందూవాదులు మాట్లాడుతున్నారు. ఇది మొత్తం కొంచెం అర్థమైందా? నేను చెప్తా షార్ట్ కట్లో స్వీట్గా. ఏంటి అంటే, ఒక సోషల్ మీడియా ఖాతాలో శ్రీకృష్ణుడికి సంబంధించి అసభ్యంగా ఫోటోలతో ఒక పోస్ట్ చేశారు. దాంతో ఒకరి మనోభావాలు దెబ్బతిని, ఒకరి కాదు అనేక మంది, లక్షలాది మంది మనోభావాలు దెబ్బతిన్నా ఒకరు అడుగు ముందుకు వేసి దీనికి సంబంధించి పోలీస్ కేసు పెట్టారు. పోలీసులు చివరికి దాన్ని ఏం చేసేసిండ్రంటే గుర్తు తెలియని వ్యక్తి అంటూ కేసు క్లోజ్ చేశారు. గుర్తు తెలియని వ్యక్తి ఏంటి, ఇంతమంది హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా అని ఆయన మళ్ళీ కోర్టులో రీఓపెన్ చేయాలని కోరారు. ఇప్పుడు అది రీఓపెన్ చేయాలి, పట్టుకోవాలి, ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోనే లేదు అంటూ చాలా గట్టిగానే చెప్పింది కోర్టు. సో హిందువుల మనోభావాలను దెబ్బతీస్తే శిక్షించాలి అనే ఆలోచన అయితే కోర్టులలో మొదలైంది. ఇక ఇది ఇంకా ముందుకు వెళ్ళి హిందూ దేవులను కించపరచాలి అంటే భయపడే స్థితికి తీసుకురావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. ప్రతిరోజు చెప్తున్నాను, ఆర్ వాయిస్ పొలిటికల్ 2 మన ఛానల్స్ ఏనండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్స్కి కొండంత బలం పెరుగుతుంది. అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి.
ఆర్థికంగా కొంతకాలం ఆర్ వాయిస్కి ముందుండి నడిపించాల్సిన బాధ్యత మీదే. ఆర్థికంగా చేయూతను అందించడానికి సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.